సో ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకు పిలవడం ఏ రకంగా చూడొచ్చు? ప్రభుత్వ అవివేకానికి ఇది నిదర్శనం. ప్రపంచ స్థాయిలో ఈ రేస్ అనేది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడానికి తెలంగాణకు ఒక మంచి బ్రాండ్ రావడానికి కోసం ప్రయత్నం చేసిన మా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలు మీద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టి అదే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రులు మరి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ఐటీ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఐటీ ప్రాజెక్టుల వలన మరి మా తెలంగాణ యువతకి ఎంతో మందికి ఉపాధి కలిగి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చి మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉన్న తెలంగాణలో చిచ్చు రేపడానికి మరి ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఏదో ఒక నెపం నోపి వారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి కేసీఆర్ గారి కుటుంబాన్ని బద్నాం చేయడానికి మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ ని కట్టించిన ఇంజనీర్లని అరెస్ట్ చేయాల్సింది పోయి మరి దాన్ని డిజైన్ చేసి మరి తెలంగాణకు ప్రాణదానమైన కాళేశ్వరం మీద కూడా మా గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారిని కూడా మొన్న విచారణకు పిలవడం జరిగింది. వాళ్ళు కొండందవ్వి ఎలకన్ పట్టినట్టు వాళ్ళకు తెలుసు. తెలివి ఉన్న నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులు మరి ఎన్ని పిల్లర్లు వేశారు, ఎంత ఎస్టిమేట్ అయింది, ఎన్ని కాలువలు తవ్వారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణకు మరి జీవాధారంగా మరి వరి పొలాలన్నీ కూడా మాగాణిగా మారాయి. 1,00,000 ఎకరాలని 1,00,00,000 ఎకరాల మాగాణి చేయడానికి కేసీఆర్ గారు మరి కాళేశ్వరం కడితే దాంట్లో 1,00,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్ల దోపిడీ అంటున్నారు. మరి వితౌట్ క్యాల్కులేషన్ మీద మాట్లాడే అవివేక ముఖ్యమంత్రి మరి అది అవివేక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము వారిని హెచ్చరిస్తున్నాం. మరి కేటీఆర్ గారిని కూడా ఈ రోజు ఏసీబీ ముందుకు పిలిచారు. మరి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బు మరి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఇప్పటికి కూడా డిపాజిట్ గా ఉన్నాయి. 40 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటున్నావు. 40 కోట్ల రూపాయలు అక్కడ డిపాజిట్ కనిపిస్తుంది. మరి అది చూడకుండా ప్రభుత్వ అధికారంలో ఉండి నువ్వు అధికారంలో ఉన్న అవివేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీవు ఇవన్నీ కూడా గమనించి మరి అవన్నీ కూడా తెప్పించుకొని ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడే ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విమర్శించుకునే విధంగా మిమ్మల్ని తిట్టుకునే విధంగా చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేశారని జరిగింది. నిజంగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా? అరెస్ట్ అనేది జరిగే ఆస్కారమే లేదు. ఎందుకంటే అక్కడ ఏదన్నా తప్పు జరిగితే ఫ్రాడ్ జరిగితే ఏదన్నా ఈయన దోపిడీ చేస్తే అరెస్ట్ చేస్తారు. ఈయన ఒక్క రూపాయి కూడా దోపిడీ చేయలేదు. నిక్కసుగా కడిగిన ముత్యం లాగా వారు ఇప్పుడు ఏసీబీ అడిగే క్వశ్చన్లకు అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాధానం ఇచ్చి కడిగిన ముత్యం లాగా మాకందరికి కూడా ఇప్పుడు కలవడానికి విచ్చేస్తున్నారు.